నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ కర్ణాటక హైకోర్టు ఇద్దరు జడ్జీల ధర్మాసనం జస్టిస్ ఎస్జి పండిట్, జస్టిస్ రాజేష్ రాయ్ కే ఒక తీర్పు ఇచ్చారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవ్వకుండా సడన్గా చనిపోతే కుమార్తెలుంటే అతని తరఫున కుమార్తెకి ఉద్యోగం ఇవ్వాల్సిందే. కేవలం కుమారుడు ఉంటేనే ఇవ్వాలి, కుమార్తెకి ఇవ్వము అని అనడానికి వీల్లేదు, డిఫరెన్షియేట్ చేయడానికి వీల్లేదు. రాజ్యాంగం స్త్రీకి పురుషుడికి ఒకేలాగా చూడాలని చెప్తోంది. కాబట్టి ఇట్లా జాబు కంపాషనేట్ గ్రౌండ్స్లో కొడుకుంటే కొడుక్కి ఇవ్వాలి, కూతురుంటే కూతురికి ఇవ్వాలి. కానీ కొడుకు లేడు కాబట్టి కూతురుంది, కూతురికి ఇవ్వము అని చెప్పడానికి వీల్లేదు అని ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక కుక్గా పనిచేసే ఒక అతను ఇట్లా చనిపోయాడు గవర్నమెంట్ హాస్టల్లో పనిచేస్తూ. ఆ కుక్ యొక్క కూతురు ఉద్యోగం కోసం అప్లై చేస్తే ప్రాబ్లం క్రియేట్ చేశారు. కూతురికి కంపాషనేట్ గ్రౌండ్స్లో ఇవ్వడానికి లేదు, కొడుకులకి ఇస్తాము అంటే ఆ అమ్మాయి కర్ణాటక హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ విధంగా డిఫరెన్షియేట్ చేయడానికి వీల్లేదు, కుమార్తె అయినా కొడుకైనా ఒకటే, కుమార్తెకి కూడా కంపాషనేట్ గ్రౌండ్స్లో ఇవ్వాల్సిందే అని చెప్పేసి గౌరవ కర్ణాటక హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ విధంగా ఇవ్వడం జరిగింది తీర్పు. అంటే దీని అర్థం ఏంటి? ఎవరైనా సరే తల్లి కానీ తండ్రి కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ చనిపోతే కొడుక్కి ఏ విధంగా ఉద్యోగం ఇస్తారో కంపాషనేట్ గ్రౌండ్స్లో కూతురుంటే కూతురికి కూడా ఇవ్వవలసిందే అని తీర్పు చెప్తోంది.